హలో అండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. అందరూ డిస్కరేజ్ చేసేవాళ్ళు తప్ప సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కరు కూడా లేరనమాట. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. ఎగతాళి మాటలు అన్నీ మాట్లాడారు. అన్నారు, "నీకెందుకమ్మా అది ఇది" అని చెప్పేసి. కానీ నేను అస్సలు పట్టించుకోలేదు. ఏందంటే నాకు ఒక టైం వచ్చిద్ది కదా! అప్పుడు వాళ్ళకి నా మాటల రూపంలో ఇప్పుడు ఇప్పుడు చెప్పడం దేనికి, నేను నేను నాకు సక్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళే తెలుసుకుంటారు అని చెప్పేసి నేనింక కామ్‌గున్నాను. తర్వాత ఏం వీడియోలో చేయాలో నాకు అర్థం కాలేదు. ముందు వ్లాగ్స్ అని, అవని, ఇవని అన్నీ చేశాను. తర్వాత టైలరింగ్ అనేది నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాననమాట. నేర్చుకున్న తర్వాత నా దగ్గర ఓన్ టాలెంట్ ఉంది కదా! ఇదే షేర్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు టైలరింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇవి కూడా వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ అలాగనమాట. కానీ ఇప్పటికి కూడా ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా చాలామంది నన్ను కనపడ్డ చోటల్లా, "నీకు డబ్బులొచ్చాయా? నువ్వు యూట్యూబ్ ఛానల్ వద్దంటే కూడా చేసావు కదా" అని చెప్పేసి ఎగతాళిగా అంటూ ఉంటారు. కానీ నేను అస్సలు మనసుకు తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో అన్నారని చెప్పేసి మనమేదో వాళ్ళు అన్నారని చెప్పేసి మనం ఆపేసి అది నాకు నచ్చలేదు. నేను అసలు ముందు పట్టించుకోవాలనుకోలేదు. నేను సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఎవళ్ళైతే నన్ను అన్నారో అదే మాటలతోటి వాళ్ళే నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఒక నమ్మకంతోటి నేను అలాగే వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. నాకు ఒక టైం వచ్చిద్దని చెప్పేసి చేస్తూనే ఉన్నాననమాట. పట్టుదలతో ఏదైతే అనుకుంటే ఖచ్చితంగా తీరే వరకు అస్సలు వదిలిపెట్టను నేనైతే. అది సక్సెస్ వచ్చిద్ది, కానీ కొంచెం టైం పట్టిద్దనమాట. నాలాగా ఎంతమంది మీరు కూడా ఆలోచిస్తున్నారో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంతమంది ఫేస్ చేశారన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి.